హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పీస్‌ఫుల్ మార్నింగ్ ఒక మంచి ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. ఇల్లంతా రిఫ్రెష్ అయిపోతుంది. అలాగే ఇంటి ముందు చక్కటి ముగ్గు వేసుకుంటూ ఉంటాం గదా! అలాగే ఈరోజు నేను ఒక మంచి ముగ్గును మీతో చూపిస్తున్నా. 7 చుక్కల ముగ్గు ఒక్కటి వచ్చేంత వరకండి. ఇది ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా లైన్స్ కలుపుకుంటూ వెళ్ళి పైన మనం రౌండప్‌లా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్‌గా అందుకున్నాను. మిడిల్‌లో ఉన్న చుక్కలన్నింటిని ఇలా లైన్స్ లాగా లాగేశా. తర్వాత ఇదిగోండి ఇలా చిన్న గోపురంలాగా ప్రతి చివరన ఇలా అందుకున్నాను. ఫైనల్‌గా ముగ్గైతే ఇదే అన్నమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంది కదా! ఫైనల్‌గా చూడండి ఎంత అందంగా ఉండిందో. సో, సండే రోజైతే మార్నింగ్ ఇలా ముగ్గైతే వేసుకున్నాను. రోజులాగా ఉండే పనులే కాకపోతే కొంచెం లేజీ డే అని చెప్పొచ్చు. ఈరోజు ఎలాగో వంట పని లేదు. ఓన్లీ బ్రేక్‌ఫాస్టే అన్నమాట. ఫంక్షన్‌కి వెళ్ళేదుంది. ముందు రోజు నైటే చాలా వర్షం పడింది. ఆ వచ్చిన వర్షానికి వాటర్ ఫోర్స్‌గా వస్తది గదా! ఆ ధాటికి ఈ పువ్వులనేవి వెయిట్ ఓపలేక ఇలా పడిపోయాయన్నమాట. నైట్ చూసాము. మార్నింగే ఇంకా వీటిని గుర్తుపెట్టుకొని మరీ చీకట్లో ముట్టుకోలేం గదా చెట్లను. అందుకని వాటిని కట్ చేయడానికని పైకొచ్చేసా. సన్‌రైజ్ గూడా అయిపోయిందనమాట. ఇంకా ఈ శంకు పూల చెట్టు గురించి అడిగారండి. ఇది వాటర్ క్యాన్‌లో పెట్టారు గదా! అదొకసారి చూపించండి అని. నేనెలా పెట్టాననేది గూడా మీకు చెప్తాను. ఏంటంటే నేను గింజలు వేశానండి. ఇప్పుడు మీకిందాక కొమ్మకు చూయించాను గదా! ఇప్పుడు ఇలా కాయలు కనపడుతున్నాయి గదా! అందులోంచి వచ్చే గింజల్ని జస్ట్ అలా మట్టిలో వేస్తే మొలకలొచ్చాయి. మట్టి గూడా చూసారు గదా! నేను చాలా తక్కువ పెట్టాననమాట ఇందులో. ఇంత హాఫ్ వరకే పెట్టేశాను. కోకోపీట్, మట్టి, ఎరువు కలిపి. అటు చివరన, ఇటు చివరన మాత్రమే 2 ప్లాంట్స్ పెట్టాను. మిడిల్‌లో ఏం పెట్టలేదు. జస్ట్ అలా ఖాళీగా ఉంది. చూడండి అటువైపునొకటి, ఇటువైపునొకటి మాత్రమే. ఆ ఎడ్జెస్ గుండా నేను వైర్‌ని మాత్రం ఇలా బెండ్ అయ్యేదాన్ని పెట్టాననమాట. మనకి ఇంకా ఇది కదలకుండా ఉంటుంది గదా! ఇలా పెట్టేసరికి ఏమైతుందంటే, ఇది చక్కగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. సో, ఇదొక్కటే ఒకసారి చూపించండి అక్క అన్నారు. ఇంకా ఇదండి శంఖం పూల చెట్టయితే. ఇదిగోండి మళ్ళీ కొన్ని టమాటాలొచ్చాయి. వాటిని మళ్ళీ కోసేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయినా పెడదాము వంట లేదు గదా! అని చెప్పి కోసేసుకున్నా. లేదంటే అన్నీ పండ్లయిపోయి ఆ టబ్‌లో పడిపోతున్నాయన్నమాట. అందుకని అలా. ఇదిగోండి ఎంత ఫ్రెష్‌గా ఉందో మార్నింగ్ అయితే ఫ్లవర్స్‌తో నిండిపోయింది గార్డెన్. అయితే చెట్లకొచ్చిన పూలతో పూజ చేయొచ్చు గదా! మళ్ళీ కొనుక్కొచ్చుకోవడం ఎందుకు అని అన్నారు. అయితే నేను ఇవి కూడా కొన్ని వాడతానండి. అలా బయట నుంచి తీసుకొచ్చినవి గూడా పూజకైతే యూజ్ చేస్తాను. అలా అని మొక్కల్ని పువ్వులు లేకుండా ఉంచడం ఇష్టం లేకనే అలా చేస్తూ ఉంటా అనమాట. ఇంకా కిచెన్ గూడా చూసారు గదా! నీట్‌గా ఉండింది. పైనుంచి ఒక 2 ఫ్లవర్స్ ఇలా తీసుకొచ్చి ఈ సెరామిక్ బాటిల్‌లో పెట్టుకున్నాను. ఇది నేనొకసారి ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. 50 రూపీస్‌కేమో ఇచ్చాడతను. పర్పుల్ షేడ్‌లో బావుందని చెప్పి తీసుకున్నా. అప్పుడప్పుడు ఇలాంటి లిటిల్ థింగ్స్ చాలా హ్యాపీనెస్‌నిస్తాయి గదా! ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీతో చూపిస్తున్నాను చూసేయండి. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్‌ల ఆయిలు, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. అందులో కాజు గూడా మంచిగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అది కూడా అంతా మంచిగా వేగిన తర్వాత ఒకే ఒక్క పండు టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నా. అది కంప్లీట్‌గా మగ్గిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నానండి. మనం అచ్చం రాగిపిండితో చేస్తే అది ఉప్మాలాగా రాదు. అంత బాగుండదనమాట. అందుకని కొంచెం ఒక కప్పు రవ్వ, ఆ రవ్వ కాస్త వేగిన తర్వాత సేమ్ కప్పుతో రాగి పిండిని గూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇదంతా గూడా కలిపేసుకుంటున్నా. చిన్న మంటతో చేస్తే బాగొస్తుందనమాట ఉప్మా అనేది అడుగంటకుండా. అందులో నేనిక్కడ తీసుకున్నది గూడా అడుగంటదు పాన్ అయితే. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ గూడా మనకు ఉప్మాకి ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకొని కలిపేసా.
ఇప్పుడు ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పిండి గదా! దీనికి 4 కప్పుల వాటర్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఫ్లేమ్ అనేది చిన్నగా ఉండాలి. మనం చక్కగా అడుగనేది అంటకుండా, లంప్స్ అవి రాకుండా చక్కగా కలిపేసుకోవాలి. మనకి కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాలుంచి మూత తీశారంటే చక్కగా కుక్ అయిపోతుందనమాట. పిండి అంతా గూడా, రవ్వ గూడా. ఇదిగోండి స్టిక్ అవ్వకుండా ఇలా వచ్చేస్తుంది ఉప్మా అనేది. ఒకవేళ మీకిష్టం ఉంటే ఒక్క స్పూన్ నెయ్యిని ఈ టైంలో పైన వేసుకుంటే బావుంటుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ గూడా చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఉప్మా అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పీసెస్ ఉన్నాయి గదా! అవి వేసుకున్నాను. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర. అంతే. చాలా చాలా బావుంటుంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు గూడా ఈ టేస్ట్‌ని మిస్ అవ్వరనమాట. అంత బావుంటుంది. ఇంకా రాగిపిండి అంటే హెల్తీయే గదా! దీనికి కాంబినేషన్ కింద నేనివాళ పల్లీ చట్నీ చేసి పెట్టాను. అందరూ ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో రాగిపిండితో చేసే ప్రతి రెసిపీని హ్యాపీగా తినేస్తారు. అది జావ గావచ్చు, ఏవైనా హ్యాపీగా తింటారు. ఇంకా అలాగే వాళ్ళక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసుంటే ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ కూడా చేశాను. అయితే ఇలాంటి జ్యూసెస్ అనేవి డైలీ ఇదే ఇవ్వనండి. ఇప్పుడు ఒక 2 రోజులు బీట్రూట్ జ్యూస్ ఇచ్చా అనుకోండి, ఇంకా మళ్ళీ 2 డేస్ మోసంబి కానీ, ఇంకా ఏదైనా ఇంకా వేరే వేరేగా క్యారెట్ గానీ, లేదంటే ఆల్ మిక్స్‌డ్ గానీ, ఫ్రూట్స్‌తో గానీ అలా చేసిస్తూ ఉంటా. బ్రేక్‌ఫాస్ట్ అది అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే కోసం మళ్ళీ ఆహ్, బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేసుకోవాలి గదా! వాటి కోసం నానబెట్టుకుంటున్నా. 3 గ్లాసులు ఇక్కడ నేను ఇడ్లీ రైస్ నానబెట్టుకుంటున్నా. ఇవి కొంచెం మందంగా ఉంటాయి. వీటిని నేను ఒక 3 గ్లాసులు తీసుకొని సెపరేట్‌గా కడిగి నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే ఒక 2 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మినపప్పును మాత్రం ఇందులో నేను యాడ్ చేయట్లేదు. అది సెపరేట్‌గా నానబెట్టుకుంటున్నా. అది ఇక్కడ 3 గ్లాసులు మనం రైస్ తీసుకున్నాం గదా! ఒక గ్లాస్ మాత్రమే మినపప్పు తీసుకోవాలి. దీన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకుంటాను. ఈవినింగ్ చక్కగా వాటన్నింటిని గూడా గ్రైండ్ చేసేసుకోవడమే. నిన్నటి వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. వాళ్ళ బాబులు ఇద్దరు బాబులది బర్త్‌డే ఉంది. ఒక బాబొచ్చేసి రోహన్, ఇంకొక బాబేమో చైత్విక్. మీ ఇద్దరికీ గూడా హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇంకా అదే విషెస్ ఫస్టే చెప్పదాం అనుకున్నాను. అది మర్చిపోయాను. మళ్ళీ మధ్యలో గుర్తొచ్చిందనమాట. అందుకని ఇప్పుడు విష్ చేశాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కామెంట్‌లో ఆ బాబులకిద్దరికీ గూడా విష్ చేసేయండి. మధ్యాహ్నం లంచ్‌కి మేము ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చామనమాట. ఇంకా సో, ఇంట్లో లంచ్ అనేది ఏమీ లేదు. సండే ప్రిపరేషన్స్ హడావిడైతే ఏమీ లేదు. ఫంక్షన్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి గదండీ! కిచెన్‌లో అక్కడక్కడ ఇంట్లో అవన్నీ గూడా వాటన్నింటిని తీసి వీటిని ఒక్కసారి అలా వాష్ చేస్తున్నాననమాట ట్యాప్ కింద పెట్టేసి. ఇవేంటంటే మనకు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మనం వీటిపైన ఏదైనా డస్ట్ గానీ, ఏదైనా జిడ్డు గానీ పేరుకొని ఉంటుంది గదా! అదంతా గూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే పనిలో పని మనం ఈ పాట్స్ గూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అదే పనిగా పెట్టేసామనుకోండి, ఏవైనా చిన్న పురుగుల్లాంటివి అలా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటివేవి అవ్వకుండా ఇలాంటి కేరింగ్ తీసుకుంటూ ఉంటే మనకి ప్లాంట్స్ అనేవి ఎప్పుడూ హెల్తీగా ఉంటాయి. సో, ఇండోర్ ప్లాంట్స్ కేరింగ్ గురించి చెప్పమన్నారు గదా! నేనైతే ఇలాంటివే చేస్తూ ఉంటాను. ఈ సిరమిక్ పాట్‌కి కింద హోల్ ఉందా అని అడిగారు. ఇదిగోండి ఉంది. 100% ఉంటుంది. కాకపోతే మనకి ప్లాంట్స్ అనేవి మళ్ళీ కింద ఒక ప్లేటు అలా అవసరం లేదని చెప్పేసి నేను ఇలాగా పెట్టుకుంటూ ఉంటాను. కిచెన్‌లో ఇవి 2 పోతోస్ ఉంటాయి గదా! వీటన్నిటిని గూడా కడిగేశాను. ఇది కొంచెం హ్యాంగింగ్ పాట్ పెద్దదనమాట. ఇది చాలా పెద్దగా ఉంటది కిందకి హ్యాంగ్. కాకపోతే నేను దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పైనకి పెట్టేస్తూ ఉంటాను. ఇది గూడా కిచెన్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక 1 అవర్ అలా కడిగేసిన తర్వాత వాటి పాట్స్‌ని గానీ, ఈ మొక్కల్ని గానీ లైట్ సన్‌లైట్ ఉంటుంది గదా! అందులో పెట్టేస్తే మనకొక 1, 2 అవర్స్ అలా పెడితే సరిపోతుంది. వీక్లీ వన్స్ ఇలా చేస్తూ ఉంటే మొక్కలనేవి హెల్తీగా ఉంటాయి. అదే పనిగా డల్‌గా ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో, వీటికి కేర్ అనేది కంపల్సరీ అవసరమే. ఇదిగోండి ఇక్కడ తులసమ్మ దగ్గరైతే ఎక్కువ ఎండ రాదు. అలా అని ఎండ రాకుండా గూడా ఉండదు. ఇక్కడ సెట్ అయిపోతుందనమాట. ఒక 1 ½ అవర్ తర్వాత మళ్ళీ వీటిని సేమ్ ప్లేస్‌లో ఇంకా రీప్లేస్ చేసేస్తూ ఉంటా. సో, ఇలాంటి కేరింగ్ అనేది నేను తీసుకుంటూ ఉంటాను.
అలాగే మాకు కింద అంటే మెయిన్ గేట్ ముందు కొన్ని మొక్కలున్నాయని చెప్పాను గదా! అక్కడ మా జామ చెట్టుకు 2 కాయలొచ్చేసాయి. ఇంకా వాటిని కోసేస్తూ ఉన్నా. పిల్లలు మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు. అమ్మ అది కోసేద్దామా అని. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ ఆనందం ఎందుకు కాదనాలని అవి కోసేస్తూ ఉన్నా. బయట ఉంచనివ్వరండి. ఇంకా అటు ఇటు వెళ్ళే వాళ్ళంతా కోసేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎలాగో పెద్దగా వచ్చేసాయి గదా అని కోసా. ఇంకా ఇది చాలా చిన్న చెట్టే కానీ కాయలైతే వస్తూనే ఉంటాయి. ఎవ్రీ టైమ్ గూడా ఇది ఎందుకో గానీ పెద్దగా ఎదగట్లేదు. కానీ ఇంకా ఓకే. ఓకే అనమాట. లాస్ట్ ఇయర్ ఇది చిన్న చెట్టుకి పక్షి గూడు కట్టింది. భలేగా అనిపించింది. ఇక్కడ అలాగే కరివేపాకు గూడా కొంచెం తీసుకుంటున్నాను. ఇంట్లో ఉంది. కానీ మన చెట్టుది అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది గదా! ఇంక ఇదిగోండి దీన్ని గూడా ఎవరో గీరేశారు. ఇలా తీసుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఏమి అనలేం గదా! అలా అని అస్తమానం కాపాడలేం గూడా. దానికే కొమ్మకే అలా గీరకూడదంట ఆకులనేవి. ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా కట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. తమలపాకైతే ఇంకా మొత్తం కిందనే పరుచుకుంటుంది. ఈ మధ్య అసలు ఇటొచ్చి చేద్దామంటే అవ్వట్లేదు మాకు. ఇందులో చాలా వేస్ట్ మొక్కలు గూడా వచ్చాయన్నమాట. వాటి క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి త్వరలోనే. డే బై డే మాకు మంచినీళ్ళొస్తాయి. ఇంకా వాటిని పట్టుకొని పైకెళ్ళేసరికి ఇదిగోండి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ 2 రోజుల నుంచి కంటిన్యూస్‌గా వర్షం అది పడుతూనే ఉంది కదా! ఇంకా ఇలా ఇవాళైతే గడిచిపోయింది. సో, మరొక్కసారి చైత్విక్ అండ్ రోహన్ హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న. ఇదండి మరి ఇవాల్టి వీడియో. ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ కామెంట్స్‌తో నన్ను మోటివేట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్‌లో చెప్పండి. లైక్ చేసిన వాళ్ళందరికీ అలాగే మన వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతవరకు మీరు సపోర్ట్ చేసి మన వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు. వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.